కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమేన్. స్తోత్రం దేవా. సర్వోన్నతుడ, ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనిపించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఎదురే ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించి నీ ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చేలా చేస్తాడు. మనం గతంలో ఎప్పుడో షద్రకు మేషకు అబేద్నెగో వారిని అగ్నిగుండం నుంచి దేవుడు కాపాడు అని చెప్పి చరిత్రను చెప్పుకోవడం కాదు, చరిత్రను సృష్టించేటువంటి వారుగా అదే అద్భుతాలను ఈ రోజు నీ జీవితంలో కూడా చేయగలుగుతాడు. మరి ఒక చోట ఇటువంటి సంఘటనే జరిగింది. షద్రకు మేషకు అబేద్నెగో వారిని ఏ విధంగానైతే అగ్నిగుండంలోంచి తప్పించాడో అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు ఆ కార్యం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఆదివారం కూడా ఉదయం ఒక సంఘటన మీతో పంచుకుంటున్నాను. ప్రతి ఆదివారం కూడా ఉదయం 9 గంటలకు సదరన్ బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది. ఆ చర్చిలో ఆ సంఘంలో ఉన్నటువంటి కోయిర్ అందరూ కూడా 1 గంట సేపు ఏం చేస్తారంటే పాటలు ప్రాక్టీస్ చేసేవారు. చర్చి కంటే 10 గంటల కంటే 9 గంటలకే వచ్చేవాళ్ళు. ఖచ్చితంగా 1 గంట ఆ పాటలన్నీ ప్రాక్టీస్ చేసేవారు అన్నమాట. ఈ కోయిర్ డైరెక్టర్ గారు ఏం చేసేవాడంటే ప్రాక్టీస్ చేయడానికి ఖచ్చితంగా కోయిర్ వారు ఏం చేయాలంటే 1 నిమిషం కూడా ఆలస్యంగా కూడా రాకూడదు. 1 నిమిషం ఆలస్యం వచ్చినా కూడా ఆయన ఊరుకునేటువంటి వాడు కాదు. కాబట్టి అటువంటి మరి క్రమశిక్షణ ఉంది. కాబట్టి ఈ కోయిర్స్ అంతా కూడా ఏం చేసేవారంటే 17 మంది కోయిర్స్ ఉండేవారు. ఆ 17 మంది సభ్యులు కూడా గత 12 సంవత్సరాలుగా సరిగ్గా 9 గంటలకే ఆ చర్చికి హాజరయ్యేవారు. కరెక్ట్గా 9 గంటలకే చర్చికి హాజరయ్యేటువంటి వారు డిసిప్లిన్ కలిగి ఉన్నారు. ఈ విధంగా 12 సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉంది. 9 అయిందంటే కోయిర్స్ ప్రాక్టీస్ చేస్తారు, 10కి చర్చ్ స్టార్ట్ అవుతుంది. ఇలా జరుగుతుంది. సడన్గా ఊహించని రీతిలో ఇలా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక ఆదివారం ఒక సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఏంటంటే ఒక ఆదివారం ఉదయం సరిగ్గా కరెక్ట్గా 9 గంటల సమయానికి ఆ చర్చి మరి ఉన్నటువంటి ప్రాంతంలోనే బ్రహ్మాండమైనటువంటి చాలా గొప్ప ప్రేలుడు సంభవించింది. ఆ ప్రేలుడి శబ్దం వచ్చింది. వినిపించినటువంటి వెంటనే ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలంతా కూడా ఆ శబ్దం విని ఏమి జరిగిందా అని చెప్పి తెలుసుకోవడానికి ఆ యొక్క ఇళ్లలోంచి బయటకు వచ్చారు. బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఆ చిన్న చర్చి మంటల్లో చిక్కుకున్నది. అందరూ కూడా టైం చూసుకున్నారు. ఆ చర్చి అంతా కూడా మంటల్లో కాలుతుంది. టైం చూస్తే కరెక్ట్గా 9, ఆదివారం 9:10 అయింది. ఆదివారం ఉదయం 9:10 అయింది. 9 గంటల 10 నిమిషాలు అయింది. అంటే ఈ సమయంలో ఖచ్చితంగా అందులో కోయిర్స్ వారు ఉంటారే. ఆ 17 మంది పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారే. అయితే చర్చి వాళ్ళు కోయిర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగానే ఈ కార్యం అంతా జరిగిందనమాట. అంటే కోయిర్ వారందరూ కూడా చర్చి లోపలే ఉన్నారనమాట అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అవాక్క అయిపోయారు. అందరూ కూడా నిట్టూర్పులు మరి వాళ్ళంతా ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. సానుభూతి వచనాలు పలుకుతున్నారు. అయ్యో, దేవుని పాటలు పాడుతూనే చనిపోయారు 17 మందిని అంటూ అందరూ ఆ చర్చి వద్దకు పరుగులు తీస్తూ ఉన్నారు. అక్కడికి చేరినటువంటి అగ్నిమాపక దళాధికారి కూడా నిరాశ కలిగినటువంటి మరి ఆ తల పలికించాడనమాట. పిల్లలు గమనించాలి. గ్యాస్ సిలిండర్ పేలుంటుంది. లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా మేము రక్షించడం సాధ్యం కాదు. మంటలు చాలా ఉధృతంగా ఉన్నాయి. కాబట్టి ఈ కోయిర వారిని ఒక్కరిని కూడా మేము రక్షించబడటం మాకు అవకాశం లేదు, ఒక్కరిని కూడా రక్షించడం మా వల్ల కాదు అని చెప్పి అంతా వినిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళంతా చనిపోయారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందరిలో మరి అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తున్నారండి, ఆ మంటల్లో కాలిపోతున్నటువంటి చర్చి వైపే చూస్తూ ఉన్నారు. వారి వెనుక అనేక మంది జనం వచ్చారు. ఈరోజు అనేక కార్లు కూడా వచ్చాయి. ఆ కారులోంచి మరి దిగి జనాలు కూడా వస్తున్నారు. ఆ కారులో నుంచి వస్తున్న వారిని ఎవరు చూడలేదు. అందరి దృష్టి చర్చి మీద ఉంది. అందరి దృష్టి మంటల వైపే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మంటల్లో 17 మంది ఆ యవనస్తులు కాలిపోయారే అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. ఆ కారులోంచి దిగినటువంటి ఆ 17 మంది వ్యక్తులు చర్చి వైపు పరిగెడుతూ ఉన్నారు. అందరూ చర్చి వైపు పరిగెడుతున్నారు. ఏం జరిగింది అని చెప్పి అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ లోపల ఈ స్వరం ఎక్కడో విన్నట్టున్నదే అని చెప్పి అందరూ కూడా చర్చి వైపు చూస్తున్నటువంటి వారు ఈ స్వరం ఎక్కడో ఉన్నదే అని చెప్పి వెనక్కి తిరిగి సడన్గా చూసేసరికి ఈ స్వరం మనకెక్కడో సుపరిచితమైన స్వరమే అని చెప్పి వెనక్కి తీసేసరికి ఆ మాటలు విన్నటువంటి ఆ ప్రజలంతా కూడా కంగారుగా వెనక్కి తిరిగి చూశారు. అంతా కూడా ఆందోళనకు గురయ్యారు. అరే, షద్రకు మేషకు అబేద్నెగో వారు అలనాడు అగ్నిగుండం నుంచి బయటికి రావడం చూసాము.
కానీ ఈరోజు నిజంగా మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళను మనమే నమ్మలేకపోతున్నాం. ఈ 17 మంది ఆ మంటల్లో కాలిపోయారు కదా, ఈ 17 మంది ఈ మంటల నుంచి ఎలాగ బయటకు వచ్చారు? ఈ 17 మంది ఆ కాలిపోతున్నటువంటి మంటల నుంచి ఎలా బయటకు వచ్చారు అని చెప్పి చూస్తే, ఈ 17 మంది ఆ కాలిపోతున్న మంటల వైపు చూస్తున్నారు. వీరితో పాటు వీరి వెనకాల ఉండి ఎలా జరిగింది ఇదంతాను? వీళ్ళ మరి ఆ మంటల్లో కాలిపోయారు కదా, ఎలా బయటకు వచ్చారు అని చూసినట్లయితే దేవుని యొక్క కార్యం గమనించారని నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. గత 12 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఆ చర్చి కోయర్ సభ్యులందరూ కూడా ఏదో తెలియని కారణం వల్ల ఏమైందంటే ఆలస్యంగా వచ్చారంట. ఇంతకీ అదే ఫస్ట్ టైం అంట. 12 సంవత్సరాల్లో ఫస్ట్ టైం వాళ్ళు ఒక 10-20 నిమిషాలు లేట్ అవటం అనమాట. అందరూ కూడా 17 మంది కూడా వివిధ కారణాల వల్ల ఏమైందంటే ఆలస్యంగా వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలనాడు శద్రక్ మేషక్ అబేద్నెగోను వారు నిజంగా మంటల్లోకి వెళ్ళి బయటకు రాలేదు, కానీ అటువంటి పరిస్థితి నుంచే దేవుడు ఏ విధంగా తప్పించాడంటే మంటల్లోంచి కాదు, కానీ వాళ్ళు కొంచెం ఆలస్యం అయ్యేలాగా ఆలస్యంగా రావటం వల్ల గత 12 సంవత్సరాల్లో ఆ 17 మందిలో ఏ ఒక్కరోజు కూడా ఆలస్యంగా రాలేదంట. కానీ అదే రోజు వాళ్ళు ఎందుకో తెలియదు కానీ 17 మందికి కూడా ఆలస్యం అవటం జరిగిందంట. ఆ ఆలస్యం అవటం వల్ల వారు ఆ మంటల నుంచి వారు రక్షించబడ్డారు. దేవుని కార్యం చూడగలిగారు, దేవుని నామాన్ని మహింపరచగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారందరినీ కూడా రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా, మీ జీవితం అయిపోయింది, మీ చాప్టర్ క్లోజ్, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీ చుట్టుపక్కల వారు అనుకుంటున్నారా? ఎవరు ఏమనుకున్నా, ఎటువంటి పరిస్థితి కూడా మీరు వెళ్తున్నా, యేసయ్య మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో, అందరూ మరి ఆ ఊహించినటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని విడిపించి మీ జీవితంలో గొప్ప కార్యం చేసి మీ జీవితం ముగించబడింది, ఇంకా మీ జీవితం చాప్టర్ క్లోజ్ అనుకున్నటువంటి సమయంలో దేవుడు మీకు నూతన జీవాన్ని ఇచ్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టి మీ ద్వారా దేవుని నామం మహింపరచబడడానికి, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అనేక మంది దేవుని మహింపరచడానికి, అటువంటి అద్భుతాలు మీ జీవితంలో కూడా చేయడానికి ఈ రోజున కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారంతా కూడా పొందుకొందురుగాక. ఆమేన్.